ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీ దేవుడు అయిన యెహోవానకు నేను భయపడకును, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరం జూన్ మాసం 8వ తారీఖు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన జీవితంలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి తోడై ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మన చేసిన గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను మరి దేవుడు మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులను భయపడవద్దు, నేను నీకు సహాయం చేసేదని మన జీవితాల్లో ఆయన మన వాగ్దానం ఇస్తున్నాడు. కొన్ని బిడ్డలారా, ఆయన ఆ విధంగా వాగ్దానం ఇచ్చి మన కుడి చేతిని పట్టుకొనిచున్నాడు. మన యొక్క విజయానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క కుడి చేతిని పట్టుకుని దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరి ఆయన యొక్క చిత్తంలో మరి మనందరము కూడా దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తము మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా మా యొక్క జీవితాలను నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అవునయ్యా, ఈ జీవితం నీది కాదు ప్రభా. నైనా నువ్వు ఇచ్చిన రక్తాన్ని, నువ్వు కాల్చిన రక్తం ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కొన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం, బలాన్ని, శక్తిని దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు పదవిచెల్లగమని ప్రభా. మనైనా మీరు మాత్రమే మహిమపరచబడాలి, మీ నామం మాత్రమే కనపరచబడాలి. అటువంటి కృపను మీరు మాకు దయచేయమని సమస్తమునకు కారణభూతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, అది ఉన్నతమైన, అది ఘనమైన నామములు అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.